హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ మామ్ డైరీస్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారని. సో ఆ ట్రిప్పే అనమాట ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ ఆ ట్రిప్ ఎక్కడికో మీరు ఏమైనా గెస్ట్ చేశారా? మేము వెళ్ళేదైతే కోల్కతా అనమాట. ఇప్పుడు దుర్గా పూజ అవుతుంది కదా, సో కోల్కతాకి అయితే స్టార్ట్ అయ్యాము. కోల్కతాలో మా రిలేటివ్స్ ఉన్నారనమాట. ఇది ఫస్ట్ టైం జయబాబు ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాడు. అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాడు. ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వగానే మేము వెళ్ళింది సాటర్డే ఒకటి కదా, ఫుల్ రష్ ఉంది అసలు. ఇంకా బ్యాగ్ చెక్ఇన్కే చాలా టైం పట్టేసింది అనమాట. ఇంకా నేను పక్కన ఖాళీగా నేనేం చేస్తాను, అలా వ్యూ చూసుకుంటూ అలా వీడియోస్ చూసుకుంటూ అలా టైం పాస్ చేస్తాను. సో బ్యాగేజ్ చెక్ఇన్ అయితే అయిపోయింది. ఇప్పుడే ఓ పెద్ద బాంబ్ కూడా పేల్చారు. ఫ్లైట్ 1.5 hour డిలే అంట. యాక్చువల్లీ మా ఫ్లైట్ 7:30కి, బట్ ఇప్పుడు 8:45 అంటున్నారు. అది ఇంకా అదైనా కరెక్టో కాదో చూడాలి. చాలా లేట్ అయిపోతుంది బాబుతో. వాడి ఫుడ్ అంతా చాలా మెస్సీ అయిపోతుంది. ఈ ఇండిగో ఎయిర్లైన్స్ ఎప్పుడు టైంకి అయితే వెళ్ళింది అయితే నాకైతే తెలియదు, ఎప్పుడూ లేటే ఉంటుంది. ఎప్పుడు వెళ్తామో ఏంటో, నైట్ అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చాలా లేట్ అయిపోతుంది. చూడాలి బాబుతో ఎలా చేసుకుంటానో ఏంటో. ఈ ఫ్లైట్ డిలేడ్ కాదు కానీ మా వాడు ఒక్క ఆట ఆడించాడులేండి మమ్మల్ని అసలు. ఇంతలోగా ఇక్కడ ఏదో స్కూల్ ట్రిప్ అనుకుంటా, పిల్లలందరూ వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత చూడాలి అది ఎయిర్పోర్టా ఏంటా అనిపించింది, అంత గోల అనమాట. ఇంకా ఏం చేస్తాము, ఫైనల్లీ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఇంకా గేట్ దగ్గరికి అయితే వెళ్ళటానికి చాలా దూరం నడిచామన్నమాట. యాక్చువల్లీ మా గేట్ 119, అంటే ఎంత దూరం నడిపించాడు బాబోయ్, చాలా నడిచాం అసలు. ఇంక మధ్యలో ఈ షాపింగ్స్ ఇవన్నీ ఉంటే ఏం చేస్తాం, నడిచి కాలు నొప్పులు వస్తాయి కదా, కొంచెం అలా విండో షాపింగ్ కూడా చేసి అలా వెళ్ళామన్నమాట. అక్కడ కొనాలంటే కూడా కష్టంలేండి, చాలా రేట్లు ఉంటాయి కదా. నెక్స్ట్ ఇంకా 8 అలా అయింది, బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు వెళ్తున్నాం అనమాట. ఇది ఇక్కడ మా వాడు ఫస్ట్ టైం బస్ ఎక్కాడు, అందుకే చాలా విచిత్రంగా చూస్తున్నాడు మొత్తం. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, మేము ఇప్పుడు ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్న ఫ్లైట్ అయితే ఇదే అనమాట, ఇండిగో. ఇక్కడ మా టెన్షన్ అంతా ఒకటే, బాబు మాకు ఎలా కోఆపరేట్ చేస్తాడా లేదా అని. ట్రైన్లో అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, కొంచెం టైం పాస్ అయితే అవుతుంది. బట్ ఫ్లైట్లో అయితే అలా తిరగలేం కదా, చాలా కష్టం. నేను ఇప్పుడు ఇదిగోండి ఒక బుక్ అయితే తీసుకున్నాను వచ్చేసే ముందే, ఫ్లైట్లో కొంచెం వీడికి టైం పాస్ అవుతుందని. బట్ ఇలాంటి బుక్స్ అయితే మీరు కూడా ఎవరైనా ఇలాంటి ఇన్ఫాంట్స్తో కనుక ట్రావెల్ చేస్తే రియల్లీ ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. బట్ చాలాసేపు టైం స్పెండ్ చేశాడు దాంతో. ఆ తర్వాత ఇంకా అలా పడుకుని పోయాడు. బట్ ఇదైతే మాత్రం బుక్ అయితే నాకు చాలా హెల్ప్ చేసిందని చెప్పాలి. ఇంకా లాస్ట్కి ఇదిగోండి కల్కటా అయితే వచ్చేసాము. అబ్బా, నైట్ వ్యూ అయితే చూడాలి, ఆసమ్ అనమాట. అసలు ఎంత బాగుంది, అసలే దుర్గా పూజ ఒకటి కదా, ఇంకా ఫుల్ లైటింగ్స్ అనమాట, భలే ఉంది. చూసారా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే వ్యూ సూపర్ అసలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.